అన్న నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ టీచర్ని. రిటైర్డ్ టీచర్. ఓకే. విద్యాపరంగా బాగానే తెలిసినట్టుంది. బాగానే తెలుసు. సో ఎట్లా ఉంది సార్ మరి అంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది అంటారు ముందుగా? ఎందుకంటే గతంలో పాలించిన తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఉచితం అని చెప్పడం జరిగింది ప్రభుత్వం. సో ఎట్లా ఉంది మరి? ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే విద్యా కోసము 2% కూడా బడ్జెట్లో కేటాయించలేదు. లేదు. అవును. విద్య కానీ ఆరోగ్యం కానీ. అవును. అవును. అయితే అందులో విద్యార్థులకు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యను పూర్తిగా అనగారి తొక్కినారు గత ప్రభుత్వం. వాళ్ళు చేసినటువంటి ఇంటికో ఉద్యోగం అన్నారు, అవును. తర్వాత ఉద్యోగం అన్నారు, అవి ఇవ్వలేదు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య. అది కూడా ఇవ్వలేదు. ఓకే. విద్యను పూర్తిగా సర్వనాశనం చేసిండ్రు. ఓకే. తర్వాత నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. అవును. వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు 3016 రూపాయలు ఇస్తాము అని చెప్పి 10 ఏళ్ళ నుంచి అంటున్నారు, ఇవ్వలేదు. ఓకే. ఆ విధంగా విద్యార్థులు చాలా నష్టపోయినరు. ఓకే. తర్వాత గత పాలనలో అనేక హామీలు ఇచ్చిండ్రు వాళ్ళు. అవును. 3 ఎకరాల భూమి అన్నారు. అవును. అవును. తర్వాత దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో అక్కడ కూడా కట్టిండ్రు. మా ఊళ్ళో అయితే ఒక్కడు కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్. షాద్నగర్లో. ఈ షాద్నగర్ ఏరియాలో మా నందిగామ మండలంలో ఎవరికి రాలేదు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఒక గట్టిగా ప్రయత్నం చేసి ఓకే. ఇండ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. తర్వాత సో ఇంకోటి ప్రజాపాలన అని చెప్పేసి 6 గ్యారెంటీలు దరఖాస్తులు తీసుకోవడం కూడా జరిగింది. సో మరి ఎట్లా ఉంది దాని మీద రెస్పాన్స్ ఎట్లా ఉంది? అయితే 6 గ్యారెంటీల పైన దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రజలంతా సంతోషంగా వాళ్ళకు అవసరమైనటువంటి 6 గ్యారెంటీల పైన అప్లై చేసుకున్నారు. చేసుకొని ఆ యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఇది ఉచిత బస్సు విధానం కానీ, లేకపోతే రేషన్ కార్డు విధానం కానీ, కరెంటు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలను అన్ని ఇచ్చేసిండ్రు. అవి వెరిఫై ఇంకా రాలేదు. గృహజ్యోతి పథకం కానీ, 4000 పెన్షన్ కానీ, ఇవన్నీ 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని బట్టి మనకు ప్రజలకు కూడా గట్టి నమ్మకం ఏర్పడి అందుకనే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళిండ్రు. సో మరి మీ గ్రామంలో చూసుకుంటే ఇక్కడ ఎట్లా ఉంది మరి పరిస్థితులు? అంటే డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వాల పాలనలో కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంది? అయితే గత ప్రభుత్వంలో మా గ్రామానికి ఎలాంటి న్యాయం జరగలేదు. రోడ్లు కానీ, కల్వర్ట్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చెర్లు కానీ, నల్లాలు కానీ అన్నీ పాతే ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో మాకు ఏం చేయలేదు. అయితే ఈ ప్రభుత్వంలో మాకు రోడ్లు కావాలి. ఈ రోడ్డు కూడా మాకు వెడల్పు కావాలి. డబుల్ రోడ్ కావాలని చెప్పి మేము ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కోరినాము. ఆయన శాంక్షన్ చేస్తానని మాకు హామీ ఇచ్చిండు. అది మాకు సంతోషకరము. తర్వాత ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. అటు సెంట్రల్లో బీజేపీ 2 టర్మ్స్ పాలిస్తుంది. సో మన సెంట్రల్లో ఉన్న బీజేపీ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా ఈసారి మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ అని గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు ఒక మతపరమైనటువంటి పార్టీ అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ ముగ్గే పరిస్థితే లేదు మన ఈ మామనాడులో కానీ, మన తెలంగాణలో. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుంది. ఎంపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. తర్వాత సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మేము నమ్ముతున్నాం. కానీ మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్ సెగ్మెంట్లో చూసుకుంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ గెలవడం జరిగింది కదా. మరి ఆయన ఏమైనా ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి ఏమైనా సమస్యలు తీర్చడం, ఏమైనా డెవలప్మెంట్ చేయడం జరిగింది? అసలు మా గ్రామస్తులు ఎవ్వరు కూడా తెలియదు. ఆయన ఎంపీ అయిన విషయం పేరు తెలియదు, ఆయన ముఖం తెలియదు, ఆయన ఎవరు కూడా తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు ఎవరికి. కాబట్టి ఆయన ఎక్కడ వచ్చింది లేదు, పోయింది లేదు. ఆయన ఒక పారిశ్రామికవేత్త, పెద్దవేత్త. వాళ్ళ ఏమో చేసుకుంటారు వాళ్ళు, కానీ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వచ్చే ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది మరి? ఎవరున్నారు ఇక్కడ కాంగ్రెస్ నుండి అభ్యర్థి? చెల్ల వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. మంచి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి వ్యక్తి. ఆయన తప్పకుండా మేము గెలిపించుకుందామని కంకణం కట్టుకున్నాము. అందుకనే ఈ రోజు అతని కోసం ఎదురు చూస్తున్నాము. బీజేపీ నుండి ఎవరు ఉన్నారు మరి ఇక్కడ? బీజేపీ నుండి ఇప్పుడైతే ఇంకా క్యాండిడేట్ లేరు, ఇంకేం రాలేదు. ఇంకా పోటీ ఎట్లా ఉంటుంది మరి ఈ మూడింటి మధ్యలో? నంబర్ 1 పోటీ కాంగ్రెస్ గెలుస్తుంది తప్పకుండా. కాంగ్రెస్ పక్కా, దీనికి పోటీ ఏం లేదు. థ్యాంక్ యూ.